యెషయా గ్రంథం 43వ అధ్యాయం ద్వారా దేవుడు నన్ను సేవకు రమ్మని పేరు పెట్టి దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ఇప్పుడు నువ్వు పాస్టర్ కాదు అని ఎవరంటే నువ్వు సైతాన్ అని ఆడు ముద్ర చేస్తాడు. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. మా అత్తగారు ఎంత దూరం అనుకుంటున్నారు, ఆ కరెంట్ అమ్మంత దూరం ఉంటుంది అంతే. 4 అంగా దాంట్లో వెళ్ళిపోద్ది అంతే. మా అత్తగారు ఇంట్లో కాదు. మేము రోడ్డు మీదే పడుకున్నాం, బయటే ఉన్నాం చాలా రాత్రులు అని అన్నాడు కదా. ఇంటి ఎదురుగా అత్తగారి ఇల్లే ఉంది కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళాలా? వీడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. కోపం వచ్చేసండి అమాంతంగా లేచి వచ్చి అన్నం తింటున్న వాడిని ఒక 2 మూటలు కట్టుకుని, మాకు ఒక పిల్లోడు పుట్టాడండి, ఇప్పుడు సేవ చేస్తున్నాడు పెద్ద అబ్బాయి. పిల్లోడు ఎప్పుడు వచ్చాడు ఈ గ్యాప్ లో? నువ్వు మాట్లాడితే ఇలాగుంటుందా బ్రవ్వా? ఇట్లా ఉంటది పుష్పగడ్డి సారీ చెప్తే, ఏసి దిగితే ఇట్టుంటది, ఇట్లా ఉంటది నేను దిగితే. షారోను ఎక్కడికి వెళ్దా నన్ను భార్యను పట్టుకుని ఏడ్చుకుంటూ. అప్పుడు దిగలేదా లైట్లు వేసుకొని? మనం 99 వదిలేద్దామండి. ఇప్పుడు టెస్ట్ మన లిబర్టీ కింద 99 వదిలేద్దాం. ఒక్కటన్నా ఉండాలి కదరా. ఏదో ఒక్కటైనా 2 జతలు బట్టలు చర్చిలో పెట్టుకుని నా భార్యకు టాటా చెప్పి నేను వెళ్ళిపోయాను. టాటా బాగా చెప్తున్నాడు, ఇందాక థియేటర్కి టాటా చెప్పాడు. బాయ్ బాయ్. ఎప్పుడైతే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళానో ఈ గొడవల్లో పడిన రోగం మర్చిపోయాడు. ఈ స్క్రిప్ట్ లో రోగం మర్చిపోయాడు. ఇప్పుడు దాకా రోగాన్ని మర్చి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి గొడవల్లో రోగం మర్చిపోవాలా? నా బొడ్డమ్మట రక్తం గడ్డల కింద పడిపోవటం ఎక్కువైపోయింది. బొడ్లోంచి రక్తం గడ్డలు బొడ్డుకు బొక్క పడింది. బొక్క కాదు బొక్క. మరి యేసు దర్శించే ట్యూబ్లైట్లు ఏం బీకాడు రా. రమి పాస్టర్ గారి ఇంట్లో 8 నుంచి 10 నెలలు ఉన్నాను. ఈ 10 నెలలు పాస్టర్ దగ్గర ఉన్నాడు. అక్కడ పెళ్ళాం ఏం చేస్తుంది ఒంటరిగా? నత్తలేరుకుంటుందని చెప్పాడు కిందాక, అమ్ముకుంటూ తింటుందని. నత్తలేరుకుండా బతికేస్తుంది. నన్ను బ్రతికిస్తే నేను చచ్చేదాకా నీ సేవ చేస్తాను, లేకపోతే ఉదయం లేచి యేసు దేవుడు కాదని చెప్తాను. మునుపు ఎవరెవరినైతే బ్లాక్ మెయిల్ చేసి వీడు భయపెట్టాడు. యేసు ఉచ్చ పోసుకుంటాడు. అయితే ఇద్దరు దేవదూతలు నేనున్న గదిలోనికి దిగి వచ్చారు. దేవదూతలు. ఒక దూత అలా చెయ్యి పెట్టేశారండి. బొడ్డమ్మట చెయ్యి పెట్టేసి ఆ లోపల ఉన్నటువంటి చెడును పిండి బయటకు తీశారు. ముగిస్తారా నీ దండం పెడు. పోరా పోరా. అసలు ప్రపంచంలో ఉన్న A1 గజ దొంగలు, క్రిమినల్స్, పోరంబోగోళ్ళు, గాలిదోలు, లుచ్చేదోలు అందరూ మొత్తం క్రైస్తవ మతంలో ఉన్నారు చూడండి. అసలు ఇంకెక్కడ లేరు అసలు. పాపం ఇంకా పదాలు దొరకలేదు, దొరికితే కూడా చెప్పేవాళ్ళు. మీకు అర్థమైంది లాజిక్? బాగా అర్థమైంది, బ్రహ్మాండంగా. ఇదే అసలు నిజం. ఒక్క సంబంధం రానిత్యవద్దు మా ఇంటి దాకా. ఈ పరిస్థితులన్నీ గమనించి మా మేనమామ గారు, మా అమ్మగారు, వాళ్ళ అన్నయ్య గారు, సరే పిల్లోడు బతికితే చాలులే మా పిల్లనిస్తానని ఈ పాస్టర్ గారిని ఇచ్చి పెళ్లి చేశారు నాకు. ఈయన చేసుకోవటం వల్ల ఆవిడ పాస్టర్ అయిపోయిందా? తొండ ముదిరితే ఓసర వెళ్ళాను, ముంజు ముదిరితే రంకులు సాయన అయిద్దంట. ఎదవలు ముదిరితే పాస్టర్లు అవుతారు. యాడ్ చేసుకోండి. నేను బాప్తిసం తీసుకున్నాను. ఈవిడ పెళ్లికి ముందే ప్రార్థనకు వెళ్ళేది, మంచిగా భక్తిపరురాలు, నాకు ప్రార్థనకు తోడయింది. మా ఇద్దరం ఏ రోజన్నా ప్రార్థనకు వెళ్తే మా నాన్న ఏం చేసేవాడు తెలుసా అండి? తలుపుకి గడేసి అడ్డంగా మడత మంచం వేసుకుని తొంగునేవాడు. ఏసు అంటేనే వాళ్ళ అమ్మ నాన్నకి పడదు కదా. పడంది ఆల్రెడీ వీళ్ళ మేనమామ యేసుని నమ్ముకున్నాడు. ఈ అమ్మాయి ప్రేయర్ చేస్తానే ఉంది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి వీళ్ళ ఇంట్లో ఇచ్చారు. ఎలా ఇచ్చారు ఇంకొంచెం విని మనం డీకోడ్ చేద్దాం. ఓకే. మేము ప్రార్థనకు వెళ్ళిన రోజు నాడు బయట కూర్చోవటమే మాకు పనిష్మెంట్. మా నాన్న చాలా క్రూరంగా యేసు ప్రభుని, చాలా మంచాడు, కానీ యేసు ప్రభు నమ్మినందుకు నన్ను చాలా
ఇబ్బంది పెట్టారు, చిత్రహింసలు పెట్టారు, 2-3 సార్లు కొట్టారు కూడా. ఏమండి, బాప్తిసం తీసుకున్న 3 నెలలకే యేసు ప్రభు ఒక రాత్రి ఆల్ నైట్ ప్రేయర్లో యెషయా గ్రంథం 43వ అధ్యాయం ద్వారా దేవుడు నన్ను సేవకు రమ్మని పేరు పెట్టి దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ఆల్రెడీ జబ్బు ఉంది, వీడు పెద్దోడు అయ్యాడు, మధ్యలో ప్రేయర్లు చేసుకుంటున్నారు, చర్చికి వెళ్తున్నారు, బాప్టిజం తీసుకున్నాడు, అయినా కూడా ఇంతవరకు జబ్బు తగ్గలేదు. మళ్ళీ ఆల్ నైట్ ప్రేయర్లో యేసు దర్శించాడు, సేవకు రమ్మన్నాడు, అయినా జబ్బు తగ్గలా. సరే, నాకు అర్థమైంది ఏంటంటే ఇది జబ్బు లేదు గిబ్బు లేదు అర్థమైపోయిందిలే. ఈడు పక్కా గాలి ఎదవ పోరంబోకుడు, వీడికి ఊళ్ళో పిల్లనిచ్చేవాడు ఎవడు లేడు. సరే, పెళ్లి చేస్తేనన్నా బాగుపడతాడేమో అని చెప్పి ఆ మేనమామ ఎవడో ఉన్నాడు కదా, వాళ్ళు పేదోళ్ళు అయి ఉంటారు. వాళ్ళు కట్న కానులు ఏమి ఇచ్చుకోలేక ఈ గాలిడికి తగిలిస్తే వాళ్ళు ఎట్లా కొట్ట బతుకుతారులే, పెళ్ళైనాక మారతారు కదా అని ఆశపడి ఆ మేనమామ అనేవాడు పిల్లనిచ్చాడు. ఈ పిల్లం ఏం చేసింది, ఈ గాలి తిరుగులు ఇవి మానిపించి కొంచెం చర్చికి తీసుకెళ్తే దారిలోకి వస్తాడేమో అని చెప్పి బలవంతంగా మొత్తం ఈమెను వెంట పెట్టుకుని చర్చికి తీసుకుపోయింది. వీడు చిన్నప్పటి నుంచి గుడికి వెళ్ళింది లేదు, బడికి వెళ్ళింది లేదు, వీడు భక్తి లేదు, తొక్కలేదు, ఏం లేదు, గాలి అదవ అంతే. అయితే పెళ్ళాం వీడిని కంట్రోల్లో పెట్టుకుని పెళ్ళైన తర్వాత వాళ్ళు ఆల్రెడీ మతం మారి ఉంటారు, పెళ్ళాం వీడిని చర్చి తీసుకుపోయింది. ఈ చర్చికి వెళ్ళిన తర్వాత వీడు అక్కడ మరిగాడు, అంటే అక్కడ వ్యాపారం అంతా చూశాడు. ఇప్పుడు పాస్టర్కి వచ్చే దశంభాగాలు, కానుకలు, అక్కడ వ్యవస్థ ఎలా ఉంది, అక్కడ తిండి ఇదంతా చూసాడు వీడు. చూసి ఇప్పుడు ఇక్కడ ఉన్న అవకాశం, ఆపర్చునిటీస్ ఏంటి, దొంగ సాక్ష్యాలు. అంటే అందరూ చిల్లర సాక్ష్యాలు చెప్తున్నారు కదా, ఇప్పుడు నేను సాక్ష్యం చెప్తే వైట్ కాలర్ క్రిమినల్ లాగా బతికేయచ్చుగా. అదే చెప్పాడు కదా ఇందాక, సూట్ వేసుకొని బండి వేసుకొని కారు వేసుకొని తిరుగుతారు. పాస్టర్ సేవ అంటే మీకు ఇది కనపడుతుంది, లోపల ఇంకేదో ఉండదు, ఏ లోపల ఏముండదు, బొంగు ఉండదు. వీడికి ఏదైతే పైన ఇందాక చూశాడో చెప్పాడో అదే వీడికి రిజిస్టర్ అయింది. ఇదే వాస్తవం, ఇది నిజం. ఇప్పుడు నన్ను దేవుడు యేసు నన్ను పిలిచాడు, నన్ను దర్శించాడు అని చెప్తే స్టాంప్ ఎవరికి వాడే ఓన్గా స్టాంప్ వేసేసుకోవచ్చు, ఇక్కడ సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చేసుకోవచ్చు. మంచి అసలు బంగారం లాంటి అవకాశం కదా అని చెప్పి వీడు ఈ సాక్ష్యాలు చెప్పి అవతారం ఎత్తాడు. ఆ అవతారంలో వాళ్ళ అమ్మ నుంచి స్టార్ట్ చేశాడు. దానికి ఫౌండేషన్ ఎక్కడి నుంచి వేసుకోవాలి, వాళ్ళ అమ్మ దగ్గర నుంచి. తర్వాత వీడికి ఏదో రోగం ఉన్నట్లుగా ఈ సాక్ష్యాలు చూస్తాడు, 10-15 సాక్ష్యాలు చూస్తే అర్థమైపోద్ది ఓ దొంగ సాక్ష్యం ఎలా తయారు చేసుకోవాలి అని చెప్పి. కాబట్టి దాంట్లోంచి ఇందులోంచి కొంచెం ఎత్తుకొచ్చి ఒక ఫ్రేమ్ చేసుకున్నాడు. అయితే ఆ ఫ్రేమ్ చేసుకునే క్రమంలో ఈ గాలి నా కొడుక్కి అసలు ఒక ఆర్డర్లో స్క్రిప్ట్ రాసుకోవడం కుదరలా. ఈ పోరంబొగ్గడు కదా బేసిక్గా, అంటే ఈ సాక్ష్యాలు చెప్పే వాళ్ళందరూ పోరంబొగ్గలే కదా. ఈ నా కొడుకులకి ఒక ఆర్డర్లో స్క్రిప్ట్ రాసుకోవడం కుదరదు, మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. రాసుకున్న స్క్రిప్ట్ ప్రతిసారి చెప్పాలన్నా కూడా కన్ఫ్యూజ్ అయ్యి అడిదిట్టు ఇడిదట్టు చెప్తారు, అది కూడా అయ్యి ఉండొచ్చు. మీకు అర్థమైంది లాజిక్? బాగా అర్థమైంది, బ్రహ్మాండంగా. ఇదే అసలు నిజం. దేవుడు ఎప్పుడైతే నాతో మాట్లాడాడో ఆనందం అయిపోయింది. మా పాస్టర్ గారు అన్న ప్రతి మాట నెరవేరిపోయింది. నేను ఇదిగో మా ఊరు నుంచి 43 కిలోమీటర్లు సైకిల్ వేసుకుని వెళ్ళిపోయి మా పాస్టర్ గారికి చెప్తున్నాను, పాస్టర్ గారండి దేవుడు నాతో మాట్లాడాడండి, నేను సేవకి వెళ్ళిపోతానండి. ఆయన అన్నాడు, సేవ అంటే చావు అన్నాడు. తేవంతే తావా. అసలు 43 కిలోమీటర్ల సైకిల్ తొక్కకుండా జబ్బోడు ఎలా వెళ్ళాడు? జబ్బు లేదు, అర్థమైపోయింది మనకి. ఆడ జబ్బు ఉందని చెప్తున్నాడు, చెప్పుకున్నాడు అంతే. అసలు ఆ జబ్బు హైలైట్. ఇప్పుడు వాడికి 2 స్టాంపులు వేసుకున్నాడు. ఒకటి పాస్టర్ నన్ను గుర్తించి సేవ చేస్తామని చెప్పాడు, యేసు నన్ను దర్శించాడు, సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చేసేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు పాస్టర్ కాదు అని ఎవరంటే నువ్వు సైతాన్ అని ఆడు ముద్ర చేస్తాడు. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా, రచయితని కాదన్నవాణ్ణి రాయితో కొడతా, నేను దేవుణ్ణి కాదన్నవాణ్ణి నరకంలో వేస్తా. బాగా సెట్ అవుద్ది దీనికి ఇది. అంతే అంతే. బంగాళా బోబో వంటకం పేరు. ఇప్పుడు వీడి సాక్ష్యానికి ఏ పేరు పెట్టాలో. ఈ సాక్ష్యాలు వెళ్ళే ముందు ఒకసారి మన ఫ్రెండ్స్ని వాళ్ళని పిలిచి ఇదేదో దొంగ సాక్ష్యం చెప్తున్నాడు వినబోతున్నాం, నాకు అక్కడ ఒక 10,000-15,000 ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, ఇక్కడ ఏదో చిన్న వస్తువులు కొనుక్కున్నా, ఇవన్నీ మా ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి అని చెప్పి వీళ్ళమాలు ఏమైనా ఉంటే రాసేసి వీళ్ళ దొంగ సాక్ష్యాలు వినాలి. అందుట్లో వంట తింటాడు కదా, మేడం గారు ఏదో వంట చేశారు, ఏమై అమ్మగారు ఏదో వంట చేశారు తినమంటున్నారు, ఒకవేళ నేను ఇంటికి రాకపోతే బెంగ పెట్టుకో, అట్లా. నాకు అర్థం అవలా. నాకు అర్థం అవలా. అసలు ప్రపంచంలో ఉన్న
A1 గజ దొంగలు, క్రిమినల్స్, పోరంబోగోళ్ళు, గాలిదోలు, లుచ్చేదోలు అందరూ మొత్తం క్రైస్తవ మతంలో ఉన్నారు చూడండి. అసలు ఇంకెక్కడ లేరు అసలు. పాపం ఇంకా పదాలు దొరకలేదు, దొరికితాయి కూడా చెప్పేవాళ్ళు. అంతకంటే వరస్ట్. చిన్నపిల్లల మీద రేపులు చేస్తారు. ఇక ఒక రకంగా అది మొత్తం ఎన్ని రకాల దరిద్రాలు ఉంటాయో ఈ క్రిమినల్స్ అందరికీ ఇది ఒక మంచి వేదిక అయిపోయింది క్రైస్తవ మతం అనేది. ఆ సిస్టమ్ అలా తయారు చేశారు. ఈ క్రిమినల్స్ అందరూ ఇక్కడ వైట్ కాలర్ చక్కగా బ్రతికేయడానికి ఒక సిస్టమ్ రెడీ చేసి పెట్టారు అక్కడ. చక్కగా అక్కడికి వెళ్ళి వాళ్ళు హ్యాపీగా బతికేస్తున్నారు. దైవిక మార్గం అనేది ఎలా ఉంటుంది? దొంగలని, క్రిమినల్స్ని ఎంకరేజ్ చేసేలాగా ఉండదు కదా. పాస్టర్ గారు నేను సేవకి వెళ్ళిపోతానండి. ఆయన అంటున్నాడు సేవ అంటే ముళ్ళదారి అంటున్నాడు. నేను అనుకున్నాను ఇదేంట్రా, దేవుడు మాట్లాడతాడు అన్నాడు, సేవ చేతావు అన్నాడు, దేవుడు మాట్లాడాడు అని చెప్తే సావు అంటున్నాడు, ముళ్ళదారి అంటున్నాడు ఏంటండి. అయ్యగారండి సరిగ్గా ఏనండి, దేవుడు నాతో మాట్లాడాడండి. నేను నాకు అర్థమైందమ్మా, నాకు అర్థమైంది. నువ్వు ఇంటికి వెళ్ళి మీ ఆవిడ నువ్వు నిర్ణయం తీసుకోండి. అసలు చెప్పమని ట్రైనింగ్ ఇచ్చిందే అలా ఆవిడే. అసలు కథానాయకి రంగు మొత్తం ఆవిడే. వచ్చేసి మా ఆవిడతో అన్నాను, షారును పాస్టర్ గారు ఇలాగ అంటున్నారే, పస్తులు ఉండాలంట, అన్నం ఉండదంట, చాలా ఇబ్బందులు పడాలంట. మరి ఇప్పుడు దాకా మిషన్ కుట్టి నేను బతికించాను కదా, మీ అమ్మోళ్ళు వెళ్ళి దూరమే, మా అత్తగారు వెళ్ళి ఎంత దూరం అనుకుంటున్నారు, ఆ కరెంట్ అమ్మ అంత దూరం ఉంటుంది అంతే. 4 అంగా దాంట్లో అడిపోద్ది అంతే, మా అత్తవారి ఇంట్లో కాలు కదా. మరి వాళ్ళ నాన్న చర్చికి ప్రేయర్కి వెళ్ళాడు కదా, ఇంటికి వచ్చిన రోజున గడి పెట్టుకున్నాడు, లోపలికి రానివ్వకుండా కొట్టి తరిమేశాడు అన్నాడు కదా. మేము రోడ్డు మీదే పడుకున్నాం, బయటే ఉన్నాం చాలా రాత్రులు అని అన్నాడు కదా. ఇంటి ఎదురుగా అత్తగారి ఇల్లే ఉంది కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళాలా? అంటే ఆ మాత్రం బుర్ర ఉంటే వాళ్ళు ఈ గొర్రెలు ఎందుకు అవుతారు అంటే చెప్పి చాలాసేపు అయింది కాబట్టి అది గుర్తుండదు, మర్చిపోతారు. చెప్పిన 2 నిమిషాలు మర్చిపోతారు. అంటే హల్లెలూయా అంటారు కదా మధ్యలో. జులైలో వీడు ఎక్స్ దొంగ, వీడు గొప్పతనం ఏంటంటే దొంగతనం చేసిన 2 నిమిషంలో దొరికిపోతుంది. సాక్ష్యాలు చెప్పే వాళ్ళందరూ అంతే. వీళ్ళ విశేషం ఏంటంటే వీళ్ళు చెప్పే సాక్ష్యంలో 1 నిమిషంలో చెప్పింది నెక్స్ట్ మినిట్లో దొరికిపోతారు. ఆటో ఎక్కక్కర్లేదు, బస్సు ఎక్కక్కర్లేదు, ఏంటది రైలు కాదు, విమానం అసలు ఏది ఎక్కక్కర్లేదు. ఇలాగ 1, 2, 3 అంటే వెళ్ళిపోతాం అంతే, మా అత్తవారి ఇంట్లోకి వెళ్ళిపోతాం అంతే. మరి ఎందుకు బయటపడుకున్నా? పెద్ద దూరమేం కాదు. నిన్ను మీ అమ్మోళ్ళ ఇంటికాడ వదిలేస్తానే, నేను సేవకి వెళ్ళిపోతాను. మా అమ్మ రూతు డైలాగ్ వేసింది. రూతా ఏమని, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వు తింటే నేను తింటాను, నువ్వు పొత్తుంటే నేను పొత్తుంటాను, నువ్వు చదివితే నేను. మాకు బైబిల్ తెలవదండి అప్పటికి. ఇప్పుడు భార్య పేరు షారోను, ఆవిడ ఆల్రెడీ చర్చికి వెళ్తుంది కదా, మరి బైబిల్ తెలియదంటాడేంటి? అంటే పాస్టర్లకి బేసిక్గా ఉండాల్సిన క్వాలిఫికేషన్ అంటే బైబిల్ చదవకూడదు. బైబిల్ చదివితే వాళ్ళకి కాన్ఫిడెన్స్ పోయింది. అంటే ఇది ఒక గొప్ప గ్రంథం అనే కాన్ఫిడెన్స్ పోయింది. కాబట్టి మీరు చదవకుండానే కాన్ఫిడెంట్గా ఉండండి. ముందుగా ఎవడేం అడిగినాగా 4 మొక్కలు, నువ్వు సైతాన్వి, దేవుడిని దర్శించాడు, ప్రశ్న అడగకూడదు, సిలువను కూర్చిన వార్త నశించుతున్న వాళ్ళకి వెరితనం, కానీ దేవుని పిల్లలమైన మనకి దేవుని శక్తి. ఒక 2-3 స్టాక్ డైలాగ్స్ ఉంటాయి, అవే బట్టి పట్టేస్తారు. ఆ 2-3 డైలాగ్స్ బట్టి పట్టాలి. బైబిల్ చదివారా వీళ్ళకున్న కాన్ఫిడెన్స్ పోయింది. అందుకే బైబిల్ చెప్పకుండా ఇలాంటి సాక్ష్యాలు చెప్పుకొని బతుకుతున్నారు వీళ్ళు. ఈ దొంగ సాక్ష్యాలు 4 ముక్కు మీద పెట్టుకొస్తారు, 4 మాటలు అంతే. ఇవే చెప్పాలి అక్కడికి వెళ్ళినా. అయ్యి బాబోయ్ మా ఆవిడ నాకు కూడా వచ్చేస్తాను అంటుందని, నడు మీ అమ్మల దగ్గరికి వెళ్దామని 4 అంగలు వేసుకుని వెళ్ళిపోయాం మా అత్తవారింటికి. అత్తమ్మ ఇటురా, మావయ్య ఇటురా కూర్చుందా, మావయ్య అన్న ఉంటాం ఇంటికైనప్పుడు కూర్చుందాం రండి, ఇలా మాట్లాడాలన్నాను. మా అత్తగారికి డౌట్ వచ్చేసింది. ముందు చెప్పు అంత. అంటే వీడి మీద అంత నమ్మకం, డబ్బులు అడుగుతాడు అనుకుందేమో. అలా కదా అత్తమ్మ సేవకి. ఈ మొదనట్టుపోడికి ముందే చెప్పాను, మా మామగారు మొదనట్టుపోడు అంట. ఈ మొదనట్టుపోడికి ముందే చెప్పాను, అసలే జబ్బులు ఉంటాడు, ఎప్పుడు చచ్చిపోతాడు తెలవదు, పిల్లని ఇవ్వకంటే నా మాట విన్నాడా? పిల్లడా బంగారులాగా బట్టలు కుట్టుకున్నావు అది చాలదా? మా మామగారు మాత్రం కట్రోళ్ళలాగా కూర్చుని అలాగే చూస్తున్నాడు, మాట్లాడతలా. అంతేగా అంటున్నాడు అనమాట. ఇలా మామయ్య క్యారెక్టర్ అది. వెనకాల నవ్వాడు, ఎక్స్ప్రెషన్ మార్చాడు. చెప్పాలనుకున్నాను చెప్పేశానని మళ్ళీ 4 అంగలు వేసుకుని మా ఇంట్లోకి వచ్చేసాం. ఇప్పుడు మా అమ్మని కేకేసాను, అమ్మ అన్నాను, నాకేం తెలియదు మీ నాన్నకు చెప్పుకోను. మా నాన్న పడక కుర్చీలో కూర్చొని లంక పొగాకు చుట్టుకుంటున్నాడండి. నా జీవితానికి వెళ్ళను మా నాన్నే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నాన్న అన్నాను. ఇప్పుడు ఇంతకు ముందే కదా ఇటు గబ్బునోరుతో తల్లిదండ్రులు మాట అనండి, తల్లిదండ్రులను గౌరవించండి అనేది చెప్పాడు కదా. ఇప్పుడు వీళ్ళ నాన్న గురించి 10 మందిలో నిలబడి మా నాన్న విలను, మా నాన్న వేస్ట్ నా కొడుకు,
నా ఇన్ని జీవితానికి రకాలు విలనని చెప్పు. అంటే ఇప్పుడు వీడికి ఈ దొంగ సాక్ష్యం చెప్తే వీడికి 10 ఏళ్ళు వస్తాయి. 10 ఏళ్ళ కోసం వాళ్ళ ఈ నాన్న 10 ఏళ్ళ ఏమైనా కోసం చెప్తాడు. వీళ్ళ నాన్న క్యారెక్టర్ని బ్యాట్ చేస్తున్నాడు. మా నాన్న ప్యాకెట్ ఆడతాడని చెప్పాడు. అది ఈ నా కొడుకు చిల్లర బుద్ధి. సేవకి వెళ్తాను నాన్న, ఏమి సౌండ్ లేదు, కుదరదు బాగోదని చెప్పి రాత్రి 8:30 అవుతుందండి. మా నాన్న మాట్లాడతలేదు. ఇదే రోడ్డు, కంకర రోడ్డు. ఆ కంకర రోడ్డు మీద సాయంత్రం పూట కదా, చొక్కా లేదు, లుంగీ కట్టుకుని ఉన్నాను. మా ఆవిడని భోజనం పెట్ట కంచంలో కొంచెం అన్నం పెట్టించింది. ఆ ఒళ్ళో పెట్టుకొని కూర్చుని తింటున్నాను. ఇది మా ఇల్లు, అది మా అత్తోరిల్లు. ఈ మా ఇల్లు పడక కుర్చీలో కూర్చుని ఆ మెయిన్ బెడ్రూమ్లో నుంచి చూస్తున్నాడు మా నాన్న ఎదురుకుండా. అసలు వాళ్ళ చుట్టు గుడిసె అన్నాడు, బెడ్రూమ్ నుంచి వచ్చింది. కట్ట మీద గుడిసె అని అడిగాడు. మెయిన్ బెడ్రూము, హాలు, పడక కుర్చీలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? మా నాన్నకు లోపల క్యాసెట్ తిరుగుతున్నట్టు ఉంది. వీడి గురించే పొలం అమ్మేశాను, వీడి గురించే అప్పులు పోలైపోయాను, వీడి గురించే ఊరుదులేసాను. ఇదంతా రికార్డ్ అవుతుంది అనుకుంటా ఒకసారి. ఎన్నేళ్ళు అలా రికార్డ్ నెవరేసుకుంటా ఉంటాడు ఆయన? ప్రతి సీన్లోనూ అదే డైలాగా? అంటే వాళ్ళు ఒక క్యారెక్టర్ని ఫిక్స్ చేస్తారు, ఒక డైలాగ్ ఫిక్స్ చేస్తారు దానికి. అంతే. డాక్టర్లు వచ్చినప్పుడు ఒకటే డైలాగ్, ఇడు బతకడు, ఈయన బతికించడం వైద్య శాస్త్రానికి అసాధ్యం అని చెప్తే వెళ్ళిపోతారు వీళ్ళకి, అంతే. చచ్చిపోతాడు. ఎందుకు వచ్చారు ఇక్కడ, తీసుకోండి అంటాడు ఒక డాక్టర్ వచ్చి. ఒకటే డైలాగ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ నాన్నకు కూడా అలా ఒకటే పెట్టారు. కోపం వచ్చేసండి అమాంతంగా లేచి వచ్చి అన్నం తింటున్న వాడిని పెడేలు మెంతనేసి. బాగుంది, ఇది నాకు బాగా నచ్చింది. ఇది అలా పడిపోయాను. పడిపోయిన వాడిని జుంపట్టుకుని, అబ్బా అబ్బా ఆ ఊహ ఎంత బాగుంది. ఈయన చూస్తే, ఈ ముఖం చూస్తుంటే నాకు ఇందాక నుంచి చెప్పకూడదు కానీ అలాగే అనిపిస్తుంది. పేరాగని చెప్పి తీసుకుని ఈపి మీద కొడుతున్నాడండి. చెల్లు మన కొడతా ఉంటే, ఈడు రోగిష్ఠుడు అని చెప్తున్నాడు పక్క. రోగిష్ఠుడిని ఎవడన్నా ఆ రకంగా చిత్త కొట్టుడు కొడతారు అసలు. చంద్రమోహన్ అంతాడు కదా 7/G బృందం, అలాగే కొట్టుంటాడు, ఎగిరెగిరి అంతాడు కదా. ఆయన పెళ్ళైన కొడుకుని కొడతారా అండి అలా? చిల్లరోళ్ళుగా, చిల్లరోళ్ళు అంతే, చిల్లరోళ్ళు అంతే. భయంకరమైన దెబ్బలు. నా భార్య ఏడుస్తుంది, మాయో చచ్చిపోతాడు నీ కొడుకు, చచ్చిపోతాడు నీ కొడుకు అని. నేను మా నాన్న కాళ్ళలో దూరిపోతున్నాను. చొక్కా లేదండి, చెప్పు దెబ్బలతో వెనక చర్మం చీలిపోతుంది, భయంకరమైన మంటలు. ఇది గుర్తుపెట్టుకోండి, ఆయనకు చొక్కా లేదు, వాళ్ళ నాన్న వీపు మీద కొడుతున్నాడు. నెక్స్ట్ అసలు ఆయన జబ్బేంటో రివీల్ అవుద్ది. ఇది ఎలా సాధ్యమవుద్దో అక్కడ చూద్దాం. ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ లెగిసి వచ్చేసారు రాత్రి 8:30కి. చాలా పెద్ద గొడవ అయిపోయింది. మా నాన్న అంటాడు, వీడి సేవకి వెళ్తాడంట. సేవకి, సేవ అంటే ఏంటో అబ్బా బాగా చెప్పాడు కదా, భలే చెప్పాడు అసలు. ఎవడు ముద్దెడతాడో అని చూడాలి, ఎవడు రూపాయి ఎత్తాడని చూడాలి. కరెక్ట్, కరెక్ట్గా చెప్పాడు. అది కూడా కరెక్టే కదా సార్, ఆయనకు బాగానే తెలుసు. నీకు జబ్బేంట్రా, నీకు జబ్బేంటి, నీ గురించి మొత్తం నాశనం అయిపోయాం కదా, ఏదో మిషన్ కుట్టుకుని బతకొచ్చు కదా అంటున్నాడు, కొడుతున్నాడు, అంటున్నాడు, కొడుతున్నాడు. మా బంధువులందరూ వచ్చి విడదీశారండి. అంతమంది బంధువులు ఆడ నుంచి వచ్చారు? అసలు బంధువులే లేరన్నాడుగా. బంధువులందరూ పట్టించుకోలేదా, దూరంగా వెళ్ళిపోయాం అన్నాడుగా. అసలు వేరే ఊరు వెళ్ళి అదే చెరువుల మీద ఉన్నాం అన్నాడు. ఇంటి ఎదురుగా మామయ్య వచ్చాడు, ఇప్పుడు బంధువులు వచ్చారు. మేనమావ కదా, మర్చిపోయాను. అమ్మ వాళ్ళ మరి ఫస్ట్ చెప్పలేదు మనకి, ఫస్ట్ హాఫ్లో ఈ విషయం చెప్పలే, ఎదురుగానే మా మేనమామ వాళ్ళ ఇల్లు ఉందని. అంటే కథానుగుణంగా కొన్ని పాత్రలు ప్రవేశపెడతారు వాళ్ళు. ఊరికి అలా వచ్చేస్తుంది అంతే. విడదీసినా సరే గొడవ ఏంటో తెలుసుకున్నారు. ఒరే మీ నాన్న మాట విన్నారు, నేను ఎన్నో యేసయ్య నాతో మాట్లాడాడు. మీకు తెలీదు అక్కడ మంచి ఫ్యూచర్ ఉంది నాకు అని చెప్తున్నాడు. తల్లిదండ్రుల మాట వినమన్నాడు, వెండో వినడుగా, ఇంత ముందేగా తల్లిదండ్రుల మాట వినన్నాను. నేను విన్నాను, ఇక్కడ చెప్తున్నాను మళ్ళీ. అసలు నేను సేవకి వెళ్ళిపోతాను, ఇదేమి నాకు వద్దంటున్నాను. మా నాన్న అంటున్నాడు, ఆడి సేవకి వెళ్తే ఈరోజు నా పెద్ద కొడుకు చచ్చినట్టే అన్నాడు. ఇంత మాదిరి వారి లెజెండ్ క్యారెక్టర్ బాబు. నేను వాళ్ళ మాట వింటలేదు, మా నాన్న వాళ్ళ మాట వింటలేదు. మా నాన్నను నన్ను వాళ్ళు వదిలేసి ఎవరికాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. మా నాన్న అంటున్నాడు, ఒరే నువ్వు తేల్చుకో, నేను వెళ్ళిపోతాను సేవకి. వెంటనే లోపలికి వెళ్ళాడు. మాకు సంబంధించిన బట్టలు కొండలు బయటికి ఇసిరేశాడు. రాత్రి 9 అయిపోయింది. బయటికి ఇసిరేశాడు. బయటికి ఇసిరేసి మా తమ్ముళ్ళిద్దరిని లోపలికి లాగేసి,
ఈ రామారావు నాగేశ్వరం ఉన్నారు కదా వీళ్ళు, ఉన్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదా? అసలు వాళ్ళకిద్దరు క్యారెక్టర్లు ఏమైపోయినాయి చెప్పట్లేదు. చెప్పలేదు మరి, అసలు ఎక్కడ రాలేదు. మా అమ్మను లోపలికి లాగేసి అందరు ఎదురుగుండగా చెప్తున్నాను, ఈరోజు నా పెద్ద కొడుకు చచ్చిపోయాడు అన్నాడండి మా నాన్నగారు. లోపలికి లాగేసి తలుపేసేసుకున్నారు. నా ఒళ్ళంతా దెబ్బలు, జుట్టు మండిపోతుంది, ఈపు మండిపోతుంది. నాన్న తన్నేసాడు ఇష్టం వచ్చినట్టుగా. ఆ బాధతోనే ఈ కొండలన్నీ పోగేసుకుని, ఈ బట్టలన్నీ పోగేసుకుని, ఒక 2 మూటలు కట్టుకుని, మాకు ఒక పిల్లోడు పుట్టాడండి. ఇప్పుడు సేవ చేస్తున్నాడు పెద్ద అబ్బాయి. పిల్లోడు ఎప్పుడు వచ్చాడు ఈ గ్యాప్లో? అన్ని సడన్గా ఎంట్రీలు ఇస్తాడు. ఒక 2 మూటలు కట్టుకుని, మాకు ఒక పిల్లోడు పుట్టాడండి. ఇప్పుడు సేవ చేస్తున్నాడు పెద్ద అబ్బాయి. ఇప్పుడు సేవ చేస్తున్నాడు అంటే అంత పెద్దోడు. అప్పటికి పుట్టాడు. పిల్లోని తీసుకుని వెళ్ళారు ఇల్లు అని చెప్పడానికే కదా అది. అసలు వీడికి జబ్బు ఉంది, బతకడు, అయినా పెళ్లి చేసుకున్నాడు. పిల్లాడు పుట్టాడు, వెళ్ళాలని కొడతాడు ఆ జబ్బులోనే. అసలు ఆ జబ్బు రివీల్ అయితే కదా తెలుస్తుంది మీకు అదేంటో. పేర్లేని సినిమా లాగే పేర్లేని జబ్బు అది వస్తుంది నెక్స్ట్. ఈ భుజాన్ని పెట్టుకుని మా ఆవిడ్ని పట్టుకుని ఏడుస్తూ ఇలాగే రాత్రి సమయంలో ఆ వీధులు నడుచుకుంటూ వెళ్తూ మా వాళ్ళు అందరూ తలుపులేసుకుని, అందరూ బంధువులే. అబ్బా, అందరు బంధువులు ఎక్కడి నుంచి వచ్చారా నీకు? ఇప్పుడు దాకా లేరుగా. అసలు మొత్తం అందరిని వదిలేసి వచ్చానన్నావు కదరా. చెరువుల మీద ఉన్నాను అన్నాడు, అక్కడ బంధువులు ఎందుకు ఉంటారు? ఆయన ఇంటి ఎదురుగా మామ ఉన్నాడుగా, అక్కడ అత్తమామలు ఉన్నారు ఇంటి ఎదురుగానే. ఒరే నువ్వు ఒక్క నిమిషం మాట్లాడుతుంటే మాకు 4 డౌట్లు వస్తుందిరా, టూ మచ్ రే. అందరూ తలుపులు వేసుకుంటే, యేసుప్రభువా మొదటగా అమ్మతో మాట్లాడావు కదా నన్ను బ్రతికిస్తానని. ఎప్పుడు మాట్లాడాడు రా? చిన్నప్పుడు ఎప్పుడు అప్పుడెప్పుడు మాట్లాడాడని చెప్పావు. ఈ లోపు నువ్వు గాలి తిరుగులు అన్నీ తిరిగావు కదరా. అవును, అసలు ఈ ట్యూబ్ లైట్ వేసి దిగిన తర్వాత ఏమైపోయాడు? నేను చెప్పానుగా మొన్న ఎపిసోడ్ లో, ఆయనదే ఉండదు ఆ తర్వాత. ఇంకా ఆ లైట్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అంతే, దిగిన తర్వాత మళ్ళీ కనపడ్డు. ఆ లైట్లు ఛార్జింగ్ అయిపోయి పెట్టుకోవడానికి వెళ్ళి ఉంటాడు. అయి ఉండొచ్చు మరి. ఎంతసేపు ఉంటాయి అవి? అంత వెలుగు రావాలంటే మరి చాలా వేసుకొని రావాలి కదా బల్బులు. మొన్నే నాతో మాట్లాడావు కదా నా సేవ చేయమని. అప్పుడు దిగలేదా లైట్లు వేసుకొని? యెషయా 43వ అధ్యాయం ద్వారా మాట్లాడాడని చెప్పాడు కదా. అంతేనా? అంటే వీళ్ళు యేసు మాట్లాడడం అంటే ఒక 10-15 రకాలుగా చెప్తారు. ఒక పాస్టర్ వచ్చి నువ్వు సేవకి వెళ్తావు అంటే పాస్టర్ రూపంలో యేసు వచ్చి మాట్లాడాడు, ఆ పాస్టర్ కేసు చెప్పాడని. బైబిల్లో ఏదన్నా ఒక వాక్యం రిలేటెడ్గా అనిపించింది, వాక్యం ద్వారా యేసు మాట్లాడుతున్నాడని. ఇప్పుడు నాకు మొన్న ఏదో ఒక చిన్న కన్ఫ్యూజన్ లాంటిది, అంటే ఒక చిన్న డెసిషన్ తీసుకోవాలంటే ఎలాగా ఇది బెస్ట్ అది బెస్ట్ ఆలోచిస్తుంటే ఫేస్బుక్ ఓపెన్ చేస్తే దానికి సంబంధించి ఒక గైడెన్స్ లాంటిది, ఒక మోటివేషన్ లాంటిది కనపడింది. ఇప్పుడు అదే ఈ గురువులు ఉన్నారనుకో, దేవుడు నాతో ఫేస్బుక్ రూపంలో మాట్లాడుతున్నాడు అనుకో. ఎంత పెద్ద సాక్ష్యం సార్ ఇది. వాళ్ళు అదే అనుకుంటారు. మనకి యాదృచ్ఛికంగా కొన్ని జరుగుతూ ఉంటాయి కదా, ఇక అదే ఏజ్ మాట్లాడుతున్నారు అనుకుంటారు వాళ్ళు. ఆ ఇల్యూజన్లో బతికేస్తారు వాళ్ళు, గొర్రెలు. ఇప్పుడు గూగుల్ మన మాటలు వింటది అని అంటారు. జనరల్గా మనం ఏదన్నా ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి, రిలేటెడ్ కానీ దానికి సంబంధించిన రీల్స్ కానీ దానికి సంబంధించిన వీడియోస్ కానీ మన స్క్రీన్ మనకు వచ్చేస్తాయి ఫోన్ ఓపెన్ చేసినప్పుడు. ఇప్పుడు అది కూడా వీళ్ళు ఏఐని కూడా వీళ్ళు లేసం చేసేస్తారేమో. నువ్వు మాట్లాడితే ఇలాగుంటుందా ప్రభువా? నాకేంది ఇది, పుష్పగాడి సారీ చెప్తే చూసేదానికి వచ్చారా? ఇట్లుంటది పుష్పగాడి సారీ చెప్తే, ఏసి దిగితే ఇట్టుంటది, ఇట్లుంటది నేను దిగితే అని చెప్పి అని ఏసి చెప్తున్నట్టు ఉంది నాకు. నువ్వు మాట్లాడావని చెప్తే తరిమేస్తున్నారు ఏంటి నాయనా? అయ్యో, మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా. ప్రభువా నీ స్వరం విన్నానన్న ఆనందంతో నేనుంటే మా వాళ్ళు తన్ని మెడ పెట్టి గెంటేస్తున్నారు నాయన. ఎక్కడికి వెళ్ళం ఈ రాత్రి. ఆయన బైబిల్లో చెప్పాడు, నాకే నక్కలకైనా బొక్కలనగా నాకు ఏ దారి లేదని చెప్పాడు బైబిల్లో. ఆ విషయం నాకు చదవలేదుగా బైబిల్. బైబిల్ తెలియదు గిడికి, లేకపోతే అడిగేవాడు కాదు. ఆయనకే ఒక గోసి కొట్టు, అది కూడా లేకపోయారు చివరిలో. ఆయనకి ఏం లేవు. షారోను ఎక్కడికి వెళ్దా నన్ను భార్యను పట్టుకుని ఏడ్చుకుంటూ మాంగర్యులు పక్కనే 1 2 3 4 అన్నావు కదరా, అడిగేస్తే అయిపోయేది. యాడికి పోవాలేంట్రా ఈ ఏడుపులేంట్రా? ఒక్క దాంట్లో ఒక్కటన్నా కనీసం ఒక్కటన్నా ఉండాలి కదరా లాజిక్. పోనీ మా మామగారు కూడా ఇంటికి రానివ్వలేదు నన్ను అని చెప్తే బాగుండేది, అది కూడా చెప్పలేదుగా. ఇప్పుడు మనం 99 వదిలేద్దామండి. ఇప్పుడు టెస్ట్ మన లిబర్టీ కింద 99 వదిలేద్దాం. ఒక్కటన్నా ఉండాలి కదరా, ఒక్కటి ఏదన్నా ఒక్కటి ఒక్కటి చెప్పు.
కరెక్ట్గా. లాజికల్గా ఒకటి చెప్పరా రే పోరా రే. నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది చూడండి. ఆ వీధి చివరికి వెళ్ళేసరికి ఒక ముసలాయన తాతయ్య అవుతారు. ఆయన వచ్చి అన్నాడు, ఎరా ఇంటి దగ్గర గొడవ అయిందంట, ఈ రాత్రిగాడు ఎక్కడికి వెళ్తారు కానీ నా గుడిసెలో ఉండండి అని చెప్పి ఆ గుడిసెలో ఉంచితే ఆ 2 మూటలు పక్కన పెట్టి అత్తమాయమైపోయారు అసలు. అంతమంది బంధువులు ఉన్నారు అన్నారు, వాళ్ళు ఎవరు ఇంటికి రానికపోతే ముసలాయన గుడిసెలోకి తీసుకెళ్ళాడంట. నాకెందుకు ఈ సిరుయ్యాలనిపిస్తుంది అసలు నేను చూస్తుంటే. నా కొడుకును పడుకోబెట్టుకుని నేను నా భార్య మోకరించి, యేసయ్యా నీ ఉంటే మాకు దారి చూపించు నాయనా, మా వాళ్ళందరూ ఈ రాత్రి తలుపులు వేసేసుకున్నారు ప్రభువా, నీవు దారి చూపించు నాయనని తెల్లవారులు మేము ఏడుస్తూనే ఉన్నాం. తెల్లారిపోయింది. వీడికి వచ్చేసి నీళ్ళు వచ్చేసి వీడికి ఆర్టిస్టుడు మరి వచ్చేస్తే ఏడ్చుకున్నాను చేడుస్తున్నాడు, వాళ్ళ నాన్న కొట్టుకొని చేడుస్తున్నాడు. ఓ కొట్టినప్పుడు చెడుతుంది. మీరు గమనించలేదు, అప్పటి నుంచే ఏడుస్తున్నాడు. అల్లిబిత్తి రప్పనికి కన్నీళ్ళు వచ్చాక కాళ్ళు వచ్చాయి కదా, అలా కొట్టాక ఇది కన్నీళ్ళు కొట్టినప్పటి నుంచి ఏడుతున్నా. నాకు ఒక టిపికల్ యాంగ్జైటీ వస్తుంది అది వింటుంటే. మా మామగారు ఒకరితో కవర్ చేస్తారు. ఓ మా వచ్చాడు ఇప్పుడు, ఏమైపోయాడు ఇప్పుడు వచ్చాడు. రాత్రే తీసుకెళ్ళాలి కదా ఇంట్లోకి, మళ్ళీ కబురు ఎందుకు చేశాడు? ఊరు బయటకు పిలిచారు, ఊరు బయటకు వెళ్ళాను. రాత్రి ఇంట్లో మీ బామ్మర్ది పెద్ద గొడవ చేశాడు. వాళ్ళ ఇంట్లోకి చేర్చుకుంటామంటే కత్తెట్టుకొచ్చి పేక్ దగ్గర పెట్టుకుని వాళ్ళని కనుక ఇంట్లోకి తీసుకొచ్చారంటే నా పేక్ కోసేసుకుంటానని అన్నాడు, బెదిరిస్తున్నాడు. మేమేం చేయలేము. మేనమామ కొడుకు ఒప్పుకోలేదన్నమాట, అందుకని ఇంటికి పిలవలేదు. ఇప్పుడు సరే ఈడంటే యాదవ పోరంబోకు, ఈడంటే పడకపోవచ్చు బావమరిదికి. ఆడబిడ్డ అక్కో చెల్లో కదా, తోబుట్టు ఆడపిల్ల రోడ్డు మీద అర్ధరాత్రి పూట బయట ఉంటే ఏ సోదరుడైనా అంత కఠినంగా ఉన్నాడు కదా. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ యేసుని నమ్ముకొని ఉన్న ఫ్యామిలీ కదా, వాళ్ళు అట్లనే ఉంటారు. యేసుని నమ్ముకున్న ఫ్యామిలీ అట్లా ఉన్నారా? అంతే అంతే కదా, హిందువులకైతే అన్నా చెల్లెలు అనుబంధం ఉంటుంది, వీళ్ళు అది కదా, వాళ్ళంతే. శ్రీవిష్ణు అదే అమ్మవారేట్రే నువ్వు అది కదా అంటారు కదా, అది వీళ్ళు అది కదా. మీరు ఎలా బతుకుతారో మాకు తెలియదు కానీ ఇదిగో 4 కర్రలు, అదిగో 4 కర్రలు అక్కడ పెడుతున్నాను. కర్రలతో గుడిసేసుకోమంటాడా? కర్రలు ఎక్కడ పెట్టుకోవాలి, వీళ్ళు నలుగురు పెట్టుకోవాలండి. నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకోవాలి. కర్రలు ఇచ్చి ఏం చేసుకో, అసలు కర్రలు ఇచ్చేది ఏంది? కర్రలు ఎందుకు? కొన్ని డబ్బులన్నా తెచ్చిస్తే బాగుంటుంది, కొంత డబ్బులు ఇచ్చి ఎక్కడన్నా బతకండిరా అని చెప్పాలి. నాకు ఫ్రెండ్స్గా ఉన్న 4 కుర్రోళ్ళని పిలిచి కొబ్బరాకులు నరికి చుట్టూ కొబ్బరాకులు కట్టి పైన కొబ్బరాకులు వేసి నా భార్యను నా కొడుకుని ఆ యొక్క గుడిసెలో పెట్టి నా భార్యతో ఎలాగన్నానండి, షారోను దేవుడు సేవ చేయమంటున్నాడు కదా, నేను సేవ ఎలా చేయాలో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాను, నువ్వు ఎలా బతుకుతావో తెలియదు, మా అమ్మ మా నాన్న మాట్లాడరు, మీ అమ్మ మీ నాన్న మాట్లాడరు, నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలియదు, నేను వెళ్ళిపోతున్నానని 2 జతలు బట్టలు చర్చిలో పెట్టుకుని నా భార్యకు టాటా చెప్పి నేను వెళ్ళిపోయాను. టాటా బాగా చెప్తున్నాడు, ఇందాక థియేటర్కి టాటా చెప్పాడు, ఇప్పుడు వాళ్ళ భార్యకి టాటా చెప్పాడు. కాదండి, రోజుకి 12 ఇంజక్షన్లు చేయించుకోవాలి కదా, అవి ఏమైపోయినాయి? అవును ఏమైపోయినాయి, ఇది మర్చిపోయాను. మళ్ళీ మిషన్ గుట్టి బాగా బతుకుతున్నాడు కదా, వాళ్ళ నాన్న దగ్గరే ఉన్నాడు కదా ఇంతకాలంగా, వచ్చిన సంపాదనలో ఎంతో కొంత సేవింగ్స్ ఉంటది కదా, ఆ డబ్బులతో బతకొచ్చు కదా, మళ్ళీ మిషన్ కుట్టుకోవచ్చు కదా. అంటే సేవకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు, మిషన్ ఆపేశాడు, బాగానే ఉంది. సేవకి ఇప్పుడు పాస్టర్ పని చేస్తూ కూడా పని చేసుకోవచ్చు కదా, పాస్టర్ పని చేయటం అంటే ఏంటిగా మొత్తం అన్ని ట్రైనింగ్ తీసుకోవాలేమో కదా, ఏమో. కానీ అంటే వీడు మిషన్ కుట్టడం లేదు, బొంగు లేదు, అంతకుముందు ఏమీ లేదు వీడికి. కుట్టుంటే సేవింగ్స్ ఉంటాయి, అసలు వీడికి సంపాదన మార్గం లేదు, గాలి ఎదవ కదా, అందుకనే వాళ్ళ బామ్మరిది ఇంట్లోకి రానివ్వలేదు. వాడు గాలి ఎదవ పోరబొగ్గుడు, వాడు మన ఇంట్లోకి వచ్చి ఇక్కడ టెస్ట్ వేస్తే మన మీద వాడు బతికేస్తాడు, రానివద్దని చెప్పుంటాడు. వాళ్ళ ఆవిడ్ని అలా ఒక గుడిసేసేసి అందులో పెట్టేసి నేను పోతున్నాను వదిలేసి అట్టెట్ వెళ్ళిపోతాడండి. అంటే వేసి పెళ్ళాన్ని కూడా వదిలేమని చెప్పాడా? ఆ గుడిసెలో నువ్వు గుడి గుంజు ఏదైనా చేసుకోమని చెప్పి వెళ్ళిపోతున్నాడు. పిల్లాడు కూడా ఉన్నాడు, వీడికే దిక్కులేదు, మరి ఆవిడ బతికిద్ది. మనం ఆలోచిద్దామండి, జనరల్గా ఆలోచిస్తే ఒక వయసులో ఉన్న భార్యని ఒక చిన్న గుడిసేసి నీ సావు నువ్వు సావు, కొడుకు చేతిలో ఉన్నాడు, నువ్వు ఎట్లా బతుకుతావు నువ్వు బతుకు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతే ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఈ గుడిసెలో ఒంటరిగా ఉంది వయసులో ఉన్న అమ్మాయి, అది తెలిసిన తర్వాత మగవాళ్ళు ఏం చేస్తారు?
ఏదైనా అక్కడ ఏం జరిగిద్ది? ఏదైనా ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా వీడికి? అదే కదా. అంటే ఇప్పుడు ఆయన ఏదో సేవకి వెళ్ళాలి, ఏసు ఏదో నన్ను పిలిచాడు అంటే మరి ఆ ఏసు ఆ అమ్మాయిని అలా వదిలేయమని చెప్పాడా? అదే కదా. ఇప్పుడు పెళ్ళాన్ని నిస్సహాయ స్థితిలో వదిలేసి పెళ్ళాన్ని చేతిలో కొడుకుని పెట్టి ఓ చిన్న గుడిసెలో పెట్టేసి నీ పెళ్ళాన్ని వదిలేసిరా అని చెప్పాడు యేసు. అంటే మీ యేసుకి మత ప్రచారం తప్ప, తన మతాన్ని విస్తరించుకోవడం తప్ప మానవత్వం తెలియదా? బాధ్యత తెలియదా? కామన్ సెన్స్ ఉండదా? ఎంత సైకోనా? నా చెయ్యి పట్టుకొని వాళ్ళమ్మ దగ్గర దిగినోడు ఇప్పుడు ఈ అమ్మాయిని కాపాడాలి కదా, వీళ్ళకి ఏదో ఒక దారి చూపించాలి కదా అప్పటికప్పుడు. ఆ రోజుల్లో నా భార్య గోచి పెట్టుకుని ఏమండి చేపల చెరువుల్లో దిగి ఆ గొట్టమ్ముట ఆ యొక్క నడుము లోతు దిగి నత్తలు ఏరుకుని ఆ నత్తలు అమ్ముకుంటూ నా భార్య బిడ్డను పోషించుకుంటూ ఉన్న ఊరిలోనే మా వాళ్ళందరూ మమ్మల్ని వెలేస్తే దిక్కులేని బతికామండి మేము. యేసు ప్రభుని నమ్ముకున్న కారణం చేత. ఆల్రెడీ నమ్ముకున్నారు కదా వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు. కొత్తగా నమ్ముకునేది ఏంటి మళ్ళీ? అలా నమ్ముకుంటే వాళ్ళు ఎందుకు వదిలేస్తారు? మరి ఆ ట్యూబ్ లైట్లు పెట్టి తిరిగేవాడు ఏం బీగుతున్నాడు? ఎప్పుడైతే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళానో ఈ గొడవల్లో పడిన రోగం మర్చిపోయాడు. ఈ స్క్రిప్ట్ లో రోగం మర్చిపోయాడు. ఇప్పుడు దాకా రోగాన్ని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి గొడవల్లో రోగం మర్చిపోవాలా? ఆ స్క్రిప్ట్ లో చెప్పడం మర్చిపోయాడు. అందుకని ఇలా చెప్పాడు. స్క్రిప్ట్ లో పెళ్ళాన్ని చెప్పడం మర్చిపోయాడు, మధ్యలో సడన్ గా వచ్చేసింది. కొడుకుని చెప్పడం మర్చిపోయాడు, సడన్ గా వచ్చేసాడు. రోగం కూడా మధ్యలో చెప్పడం మర్చిపోయాడు, స్క్రిప్ట్ లో మధ్యలో వచ్చేసాడు. ఆ మేనమావు బామ్మరిది కొడుకు, ఆడి గురించి చెప్పలేదు, ఆడు వచ్చేసాడు మధ్యలో. అసలు ఫస్టే చెప్పిన రోగం గురించి మర్చిపోయాడు. ఇప్పుడు వచ్చింది మళ్ళీ. ఇప్పుడు వచ్చింది అసలు రోగం ఏడ్రా బాబు, నీ రోగం చెప్పరా? అప్పటి వరకు నాకు ఇంజక్షన్లు ఉన్నాయి, మందులు ఉన్నాయి, కానీ ఎప్పుడైతే పాస్టర్ గారి ఇంటికి వెళ్ళానో నాకే వైద్యము లేదు. ఏం జరుగుతుందో తెలుసా అండి? నా బొడ్డమ్మట రక్తం గడ్డగడ్డల కింద పడిపోవటం ఎక్కువైపోయింది. బొడ్లోంచి రక్తం గడ్డలు కడుతుంది. బొడ్డుకు బొక్క పడింది. అంతకు ముందు కూడా బొడ్డులో నుంచి రక్తం పడేదేగా జబ్బు. ఫస్ట్ నుంచి అదే కదా జబ్బు. ఇప్పుడు దాకా గుర్తురాలేదు అడిగి. ఇప్పుడు దాకా బొడ్లో అదే ఇందాక వాళ్ళ నాన్న కొడుతున్నాడు కదా, బొడ్లోంచి రక్తం పడుతుంది కదా, పడే జబ్బు కదా. వాళ్ళ నాన్న కొడతా ఉన్నప్పుడు ఆ బొడ్డు ఏమైంది? నా బొడ్డు ఈ మాత్రం రంధ్రం అయిపోయిందండి. నా దగ్గర ఒక ఎలక చచ్చినటువంటి ఒక భయంకరమైన దుర్వాసన వచ్చేస్తా ఉండేది. ఎప్పుడు ఏంటి సడన్ గా వచ్చేసింది ఇప్పుడు ఈ వాసన అంతా? నేను టైలర్ని కాబట్టి కుట్టుకున్నాను చెప్తున్నా, బొక్క కుట్టుకున్నాడు ఏంటి? నేనేం చేసేవాడిని అంటే గుడ్డను ఒక కచ్చీపు లాగా కట్ చేసుకుని ఇదిగో ఇలా మడత పెట్టుకుని ఈ బొడ్డు దగ్గర గుడ్డ పెట్టి ఇంకొక గుడ్డతో ఇలాగ కట్టేసి పైన బట్టలు వేసుకునేవాడిని. అది ఎప్పుడు ఫస్ట్ నుంచి ఎంత చేస్తుండా ఉండాలిగా? బొడ్డు దగ్గర బొక్క పడతామంటే ఇప్పుడు వీడికి ఎంత పెద్ద జబ్బు ఉన్నప్పుడు మరి ఆడపిల్లని ఎట్లా కొకేళ్ళాడు? ఏడిపించేవాడు. సీట్ బ్యాక్ ఎట్లా ఆడాడు? 40 కిలోమీటర్లు సైకిల్ దొక్కుంటూ ఎలా వెళ్ళాడు? సినిమాలో ఎలా చూశాడు? అసలు వాళ్ళ నాన్న పడేసి తన్నాడు. అప్పుడు బొడ్లోంచి రక్తం కారలేదా? చిన్న చిన్న ప్రార్థనలు గ్రామాల్లో ఏ ప్రార్థనలోకి వెళ్ళి కూర్చున్నా ప్రతి వాళ్ళు ముక్కు మూసుకునేవారు. ఏమైంది? ప్రతి చోట ఈ దరిద్రం ఏంటిరా బాబు? వాళ్ళ నుంచి దుర్వాసన వస్తుంది, వాళ్ళు ముక్కులు మూసుకుంటారు, వీడి దగ్గరికి ఎవరు రారు, వేసొస్తాడు తర్వాత. ఇప్పుడు ఎంత గబ్బు కొట్టుకుంటా మరి ఇప్పుడు దాకా ఏమైపోయింది ఆ రోగం అంతా? అసలు రోజుకు 12 ఇంజక్షన్లు చేయించుకున్నాడు కదా. నాలో నుండి కారుతున్నటువంటి ఆ చీమి రక్తం వల్ల రోజు రోజుకి ఇది ఎక్కువైపోయేది. ఒకటి మరి యేసు దర్శించే ట్యూబ్ లైట్లో ఏం బీకాడు రా? యేసు ఎప్పుడు చిన్నప్పుడు దర్శించాడు. చిన్నప్పుడు వచ్చాడు, నీ కొడుకు నేను దోస్తాను అని చెప్పావు కదా. అలా అమ్మ చేయబట్టుకోలేదు కదా, అందుకని చేయలే. పాస్టర్ గారు ఇచ్చిన ఒక గదిలో నేను ఉంటూ ప్రార్థన చేసుకోండి. నాకేదో తేడా కొడుతుంది. ఈ పాస్టర్కి వీడికి ఏమన్నా ఉందేమో, పెళ్ళాన్ని వదిలేసి మరి పాస్టర్ దగ్గర గదిలో ఉంటున్నాడు అంటే పాస్టర్ గారి గదిలో ఆడి బొడ్డుకే సక్కంగా లేదు. అది రోగం లేదు, అంతది తీసేయండి అసలు నథింగ్. అది ఆడి రోగం తీసేసి మీరు ఇప్పుడు టెస్టిమనీలో మనం వాళ్ళు చెప్పే వెర్షన్ కాదు, వెనకాల అసలు ఏమై ఉంటుందో ఆలోచించాలి కదా. వీడికి రోగం అనేది లేదు. వీడు పెళ్ళాన్ని వదిలేసి మరి పాస్టర్ దగ్గరికి చేరాడు. నేను సేవకరం పాస్టర్ దృష్టి నా మీద పడిందని చెప్పాడు కదా. ఆడికి ఏం కనపడిందో వీళ్ళలో సెక్స్ అప్పీలు, అలా ఒక సైకిక్ మెంటాలిటీతో ఉంటారు కదా వాళ్ళు. నాకు ఎందుకో తేడా కొడుతుంది. అయ్యి ఉండొచ్చు, చెప్పలేం.
దేవుణ్ణి బతిములాడుతున్నాను, నువ్వు ఉంటే నన్ను బ్రతికించు, నువ్వు ఉంటే నన్ను స్వస్థపరచు అని అడుగుతున్నాను. ఉంటే ఏంట్రా? అయినా ఆయన చేయడు. కాదు, ఉంటే ఏంటి, కనపడ్డాడు, దర్శనం ఇచ్చాడు, అయినా వాళ్ళకి నమ్మకం ఉండదుగా. పిల్లలను వదిలేసి వచ్చాడు కదా. వచ్చాడు, ఉంటే ఏంటి మళ్ళీ తగ్గట్లేదుగా, అందుకే మళ్ళీ డౌట్ వచ్చింది. పాస్టర్ గారికి చెప్పినా, పాస్టమ్మ గారికి చెప్పినా, ఇదిగో ఈ జబ్బులు కొంటాడు, మన ఇంట్లో ఎందుకని వెళ్ళిపోమంటారేమో. వేరే దారి లేక పాస్టర్ గారి ఇంట్లో నేను అలా కుమిలిపోతూ ఉండేవాడిని. ప్రియులరా, బొడ్లోంచి రక్తం పడుతుంటే కనపడకుండా ఉంటుందా ఎవరికైనా, వాళ్ళకి చెప్పకుండా? అసలు అంత రక్తం కారిపోతూ ఉంటే మనిషి బతకడు కదా. ఎన్ని లీటర్ల రక్తం ఉండాలి? మన పేగులక్క రక్తం పోయింది అలాగే, వీడి రక్తం పోయిద్ది అలాగే, వీళ్ళైనా బతుకుతారు. అంటే వీళ్ళు ఒక రకమైన ఏలియన్స్ అనమాట, వీళ్ళు గ్రహాంతర భూమి మీద ఉన్న మానవుల్లో కాదు వీళ్ళు. రోజు రోజుకి ఎక్కువైపోతుంది. రమారమి పాస్టర్ గారి ఇంట్లో 8 నుంచి 10 నెలలు ఉన్నాను. ఊరి 10 నెలల్లో బొడ్లోంచి రక్తం కారుతానో పాస్టర్కి తెలీదు. ఆడుగా ఇప్పుడు క్లాత్ పెట్టుకోవాలి కదా, చుట్టుకోవాలి కదా, దాన్ని ఉతుక్కోవాలి కదా, మళ్ళీ కొత్త క్లాత్ ఆడ నుంచి వచ్చింది, రాదు కదా. టెస్ట్ మనల్ని బట్టి వదిలేయాలి మీరు. 10 నెలలు ఈ బాధను అనుభవిస్తూనే ఈ పొట్ట పట్టుకుని ఒక గంటన్నరలో ఈ గుడ్డ రక్తంతో తడిసిపోతే అలాగ ఊరి చివరికి వెళ్ళి ఈ రక్తం అంతా తుడిసేసి ఈ గుడ్డ పారేసి మళ్ళీ ఇంకొక గుడ్డ, గంటకు ఒకసారి ఊరి చివరికి వెళ్ళి తుడుచుకొని మళ్ళీ ఇంకొక కొత్త గుడ్డ. యాడ్ నుంచి వచ్చినాయి క్లాత్స్. రక్తం గారిద్ది, ఎట్లా బతికాడు అసలు? అసలు ఇందులో ఏది సెట్ అయ్యేది కాదు. ప్రతిరోజు ఇదే బ్రతుకండి. 8 నెలలు. ఇప్పుడు ఈ 10 నెలలు పాస్టర్ దగ్గర ఉన్నాడు, అక్కడ పెళ్ళం ఏం చేస్తుంది ఒంటరిగా? నత్తలేరుకుంటుందని చెప్పాడు కిందాక, అమ్ముకుంటూ తింటుందని. నత్తలేరుకొని బతికేసింది. మరి పాస్టర్ రే పెళ్ళం వదిలేసి వచ్చావు, మరి వాళ్ళని పట్టించుకోవని చెప్పి ఆడు అడగట్లేదు. ఎవడ స్వార్థం ఆడిది ఇక్కడ. యేసు నీ సావు నువ్వు సావు, నువ్వు ఏమన్నాగా నా మత ప్రచారం చేయాలని చెప్పి ఆయన ఎజెండా అయింది అంతే. ఒకరోజు 2 సిమెంట్ బస్తాలు తెమ్మన్నారు పాస్టర్ గారు. ఆ సిమెంట్ బస్తాల కోసం సైకిల్ వేసుకుని ఉదయాన్నే వెళ్ళిపోయాను. బాగుంటుంది. కామరకోటలో సిమెంట్ బస్తాలు సైకిల్కి కట్టారు. అక్కడి నుంచి రామన్నగూడెం అనేటువంటి ప్రాంతం, ఈస్ట్ ఎడవెల్ అనే ప్రాంతం, ఇలాగ మెట్టెక్కి కొండలాగుంటుంది, ఇలా మెట్టెక్కి ఇలా దిగాలండి. బొడ్డులో నుంచి రక్తం కారుతుంటే సైకిల్ ఎలా దొక్కుతున్నాడండి? సైకిల్ దొక్కుతుంటే రక్తం కారదా ఇంకా? అసలు పెయిన్ వస్తుంది కదా, నొప్పి అన్న మాట చెప్పరేంటండి వీళ్ళకి నొప్పులు రావా? ఏలియన్స్ వాళ్ళు అయితే ఓకే. ఈ మెట్టెక్కుతున్నప్పుడు 2 సిమెంట్ బస్తాలతో బలువున ఉదయాన్నే సైకిల్ తొక్కుతూ ఉన్నాను. నా బొడ్డమ్మట రక్తము చీమి గడ్డగడ్డల కింద పడిపోతా ఉంది. ఏసయ్యా 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 అని చెప్పి అనుకుంటున్నాను. ఉదయాన్ని కనుక ఏ గుడ్డ నేను పట్టుకెళ్ళలేదండి, ఒక ప్యాంటు సక్కైతో మాత్రమే వెళ్ళిపోయాను. రక్తం పడుతుందని తెలుసు, గంటకి రక్తం మార్చుకుంటున్నాను క్లాత్ అన్నాడు. వేరే ఊరు సైకిల్ మీద వెళ్ళేటప్పుడు గుడ్డ తీసుకుని వెళ్ళలేదు, నేను బొడ్డుకేం కట్టుకోలేదు అన్నాడు. అలా ఎలా వెళ్తారు? ఏదో రకంగా మెల్లిగా ఎక్కడెక్కేసాను. ఒక 3 కిలోమీటర్లు ఇలాగ డౌన్ అయిపోతూ ఉంది. సైకిల్ స్పీడ్గా వెళ్ళిపోతుంది. నాకు నొప్పి ఎక్కువైపోయి సైకిల్తో సహా పడిపోయాను పక్కకి. సైకిల్ పక్కకు నేను పక్కకు పడిపోయి నా సొక్కా అంతా ఇప్పేసి ఈ రక్తమంతా తుడిచేస్తున్నాను. నొప్పి ఎక్కువైపోయింది, ఏడుస్తున్నాను. యేసు ప్రభువా నన్ను తగ్గిస్తానన్నావు, సేవ చేస్తానన్నావు, నాతో మాట్లాడావు కదా ప్రభు అని నేను ఏడుస్తూ ఉండగా జరిగిన విషయం ఏంటంటే, ఉదయాన్నే ఒక పెద్ద ఆయన సైకిల్తో గడ్డికి వెళుతూ ఆయన ఆగి వచ్చి పలకరించాడు. ఏ ఊరు బాబు అన్నాడు. సిహెచ్ పోతేపల్లి అన్నాను. ఏమైంది? ఆ రక్తం ఏంటన్నాడు. ఏం కాదండి, దెబ్బ తగిలిందండి. వెళ్ళిపోతావా అన్నారు. వెళ్ళిపోతానండి. సైకిల్ నిలబెట్టి 2 సిమెంట్ స్తంభాలు కట్టేశాడు ఆయన. ఆ బస్తాలు 2 కట్టేసిన తర్వాత ఈ గొడ్డంతా రక్తం తుడిసేసి అవతల పారేశాను. ఒక ఫ్యాంట్ ఉంది, పైన సొక్కాయలేదు. గబగబగా ఆ నొప్పుతో సైకిల్ తొక్కుకుంటా వెళ్ళిపోయి పాస్టర్ గారికి కనబడకుండా గబగబగా మరి వేరే బట్టలు మరలా గుడ్డ కట్టేసుకుని బట్టలు వేసుకుని ఆ రోజంతా అడుస్తొక్కుతున్నాను. అడుస్తొక్కుతూ వంగుని పారుతో కలుపుతుంటే గడ్డగడ్డల కింద పడిపోతుందండి సీమి రక్తం. ఎందులో పడుతుంది? సేవ లేదు, ఏమీ లేదు, నేను చచ్చిపోతాను అని చెప్పి ఆ సమయంలో రాత్రి నేను ఏ గదిలో అయితే ఉన్నానో, ఏ గది అయితే నాకు పాస్టర్ గారు వాళ్ళు ఇచ్చారో ఆ గదిలో మోకరించానండి. యేసయ్యా నువ్వు అసలు దేవుడివేనా? ఇదిగో మా అమ్మ నమ్మిన దేవతను నేను విడిచిపెట్టాను, నేను నమ్మిన నా దేవతను విడిచిపెట్టాను, నా తండ్రి దేవుడిని విడిచిపెట్టాను, వాళ్ళందరూ దేవుడు కాదని మా అమ్మతో నువ్వు మాట్లాడావని నాతో అంటే ఈ ప్రేతాత్మ వచ్చి వాళ్ళందరూ దేవుళ్ళు కాదు నేనే దేవుడు అని చెప్పుకుంటుందా ప్రేతాత్మ? అంతేగా మరి. అంతే కదా, ప్రేతాత్మలో చెప్పుకుంటే నిజంగా దేవుడు వచ్చి నేనే దేవుడిని, వాళ్ళు ఎవరో దేవుడు కాదు, ఆయన అంత అవసరం ఉండదు కదా.
ఆ ప్రేతాత్మక శాంతి లేక నేనే దేవుడిని నన్నే హిరణ్యకశిపుడు పంపిస్తాడు కదా, అవును, హిరణ్యకశిపుడు చేసింది అదే. సైనికులందరినీ పంపించి నేనే దేవుడిని ప్రచారం చేయండి అని. నన్ను బ్రతికిస్తానన్నావని యేసయ్యా నిన్ను నమ్ముకుని ఇక్కడికి వచ్చానయ్యా. నా తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటేస్తావు, నీకు తెలుసు కదా. నన్ను తరిమేశారు కదా ప్రభువా, నన్ను బ్రతికించు బాబు. నన్ను బ్రతికిస్తే నేను చచ్చేదాకా నీ సేవ చేస్తాను, లేకపోతే ఉదయం లేచి నా బట్టలు నేను సదురుకుని వెళ్ళిపోతాను. యేసు దేవుడు కాదని చెప్తాను. మునుపు ఎవరెవరినైతే బ్లాక్మెయిల్ చేసి వీడు భయపెట్టాడు, యేసు ఉచ్చ పోసుకుంటాడు. అయితే భయపడ్డాడు వీడు నాకు పక్క పెట్టేలాగా ఉన్నాడు అని చెప్పి. అయితే ఇప్పుడు యేసు దిగొచ్చి వీడు బ్లాక్మెయిల్కి భయపడ్డాడు. పూజించాను, మరలా వెళ్ళిపోయి ఆ దేవతలనే పూజించుకుంటాను. యేసయ్యా నువ్వు దేవుడు అయితే దిగురా, నువ్వు దేవుడు అయితే దిగురా. ఒక రాత్రంతా మోకాళ్ళు మీద ఉండిపోయి తెలిసి తెలియని ప్రార్థనతో ఆ దేవుణ్ణి బ్రతిమలు ఆడుకుంటూ ఉండగా ప్రియులారా 3 గంటలు దాడుతూ ఉంది సుమారు. 3 గంటలు అది ప్రేతాత్మలు తిరిగే టైం ఏమో, 3 గంటల టైమే చెప్తారు. ఒక తెల్లని వస్త్రములు ట్యూబ్లైట్ వేసి వచ్చాడు, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకొచ్చాడు లైట్లు ధరించినటువంటి 2 దేవదూతలు నేనున్న గదిలోనికి దిగి వచ్చారు. దేవదూతలు ఇద్దరు దిగాడు కదా, ఇప్పుడు ఎందుకు యేసు రాలా? దేవదూతలు పంపించాడు, ఆయన బిజీగా ఉన్నాడేమో. ఆయన ఇంకో పార్టీని ఎత్తుకున్నాడు. అయితే ఓకే, అంటే అమ్మాయిల దగ్గరికి ఆయన వస్తాడేమో, అబ్బాయిల దగ్గరికి దేవదూతలు పంపిస్తాడేమో. 2 దేవదూతలు నన్నున్న గదిలోనికి దిగి వచ్చారు. నీ కోసమే మమ్మను పంపించారు అని చెప్పారు. ఎక్కడ నీ బాధ అని అడిగితే బనీన్తో ఉన్నాను నేను. నా బనీను పైకి చూపించి దేవదూతలు వచ్చి ఎన్ని బాధ అంటే ఎత్తి చూపించాడు. ఇదేనండి నా జబ్బు. ఈ బొడ్డంతా కూడా విచ్చుకుపోయి పెద్ద పుండులాగా అయిపోయి ఉండేదండి, ఎవరికి చెప్పుకుంటాకి లేదు. ఎందుకు పుచ్చిపోయినాడికి తొండ చేసిన ఆయిన్మెంట్ రాస్తున్నాడు, వాళ్ళ దగ్గర పోతే అయిపోయేది కదా. మొత్తం పుచ్చిపోయినాడికి ఆయిన్మెంట్ రాసేవాడు. అది 30 ఏళ్ల క్రితం జరిగింది కదా, ఇప్పుడు కదా ఆయన ఆయింట్మెంట్ రాసి. ఇక్కడి నుంచి ఎవరికైనా పుచ్చిపోతే వాడి దగ్గర పోండి. వాళ్ళకు మాత్రమే చూపించి ఇదేనండి నా జబ్బు. వాళ్ళకి తెలీదా చెప్పాలా? దీనివల్లే మా తల్లిదండ్రులు చేదరించుకున్నారండి, నన్ను ఇంట్లో నుంచి గంటేశారండి. దానివల్ల వాళ్ళు చేదరించుకున్నారంటాడు ఏంటండి? అన్ని రోజుల నుంచి ఆయనకి ఇంజక్షన్లు చేయించాడు కదా, పొలాలు అమ్ముకుని ట్రీట్మెంట్ చేయించారని చెప్పాడు. ఇప్పుడేమో చేదరించుకున్నాడు. నన్ను బతికించండి అని చెప్పి ఆ మోకాళ్ళ మీద వాళ్ళ మీద కృంగిపోయినప్పుడు ప్రియులరా, వాళ్ళ చిరునవ్వుతో నన్ను లేపి అదే గదిలో నన్ను వెళ్ళకిల్లగా పడుకోబెట్టి ముగిస్తారా నీ దండం పెడ పోరా రే, పోరా ఆపరా, ఇక ఆపరా రే. ఒక దూత అలా బొడ్డమ్మట చెయ్యి పెట్టేశారండి. బొడ్డమ్మట చెయ్యి పెట్టేసి ఆ లోపల ఉన్నటువంటి చెడును పిండి బయటకు తీశారు. ఇదిగో నా కుమారుడా, ఇదే నీ రోగం అని చెప్పి దానిని విసిరి మరలా 2వసారి లోపల చెయ్యి పెట్టారు, ఆ పేగులు పిండారు. 3వసారి కూడా అలా చేసినప్పుడు 2వ దూత చేతులు ఒక జగ్గుందండి, ఆ జగ్గులో ఉన్న నీళ్ళన్నీ నా బొడ్డమ్మట లోపలికి పోసి, ఈడి భాష నాకు సొక్కాయి ప్యాంటు జగ్గు. అది కాదండి, ఈ పేగుల్ని కడిగే కాన్సెప్ట్ ఏంటండి? ఆవిడేమో తీసుకొని ఆవిడే బయటికి వేసుకొని కడుక్కుంది, ఈయనకేమో దేవదూతలు వచ్చి కడిగారు పేగులు. అవును, జగ్గులో వాటరే పట్టుకొచ్చింది, దాంట్లో కడటానికి ఫినాయిల్ ఏం తేలేదా? ఈ దూత చెయ్యి పెట్టి ఇలా 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 అంటుందంట, ఇలాగ ఆడించింది. ఆ నీళ్ళన్నీ ఈ బొడ్డు నుండి పైకి తీశారు. వారిద్దరూ 2 చేతులు నా పొట్ట మీద వేసి నాకు తెలియని భాషలో ప్రార్థన చేసి ఒక మాట చెప్పారు, నా కుమారుడా, రోగములో ఉన్న నిన్ను బాగు చేశా. ఈ తెలుగులో చెప్పారా? ఒక్కటే తెలుగులో చెప్పారు, మిగతాదంతా తెలియని భాషలో చెప్పారు. నీకు ఇక నొప్పి రాదు. ఇప్పుడు మీకు అర్థమైందా? అసలు ఈ రోగం బయట ప్రపంచానికి సంబంధం లేనిది, ఎవరికి తెలియదు అసలు.
ఇప్పుడు పాస్టర్ కూడా ఎందుకు చెప్పలేదు అంటే అసలు ఎవరికి తెలియదు అసలు. ఆయన ఇందాక ఏమన్నాడు, ఎవరికి చూపించలేదు, దేవదూతలకు మాత్రమే నేను చొక్కా అయితే చూపించాను అన్నాడు. ఆ రోగాన్ని 10 నెలల పాటు రక్తం కడుతున్న ఇంట్లో ఉన్నాడు, తెలీదు. అంటే వీడికి ఏ రోగము లేదు. అది నీ బొడ్డముట చీమి రక్తము కారదు. మరేం గారిది? నీకు అనేక మంది బాధలో ఉన్న వాళ్ళు బంధువులు అవుతారు. నువ్వు ప్రార్థన చేస్తే వారు బాగుపడతారు. స్వస్థత వరాలు ఇచ్చారు. చచ్చే వరకు ఆయన గురించి ప్రకటించని వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోతూ ఉన్నారండి. వారిద్దరూ అలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఆ గొర్రెల్లో ఎవరన్నా నాకు ఈ రోగం ఉంది నువ్వు ప్రార్థన చేయగానే ఈ రోగం తగ్గలేదంటే నా సాయిరంగా మీ నాన్న తనింది ఎందుకంటే నేను ఎక్కువ తంతారా అని ఎవరన్నా వస్తే ఎందుకు ఉన్న బొడ్డుకు పాత బొక్కలు ఇప్పుడు మళ్ళీ పెడతామని చెప్పాలి. వెంట నేను మళ్ళీ మోకరించాను. యేసయ్యా నీవున్నావు ప్రభువా, యేసయ్యా నీవున్నావు ప్రభువా, ఈ రాత్రి నా ప్రార్థన విని. అట్లా కాదు నువ్వు చెప్పాల్సింది. అబ్బాయి అట్లా కాదండి, నువ్వు దేవదూతలను పంపించాడు బతికిపోయి, లేకపోతే నీ సంగతి చెప్పేవాడు అనాల్సింది. నువ్వు బ్లాక్మెయిల్ చేస్తేనే వచ్చాడు కదా ఆయన. ఈ బ్లాక్మెయిల్ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఎవరైనా తగ్గలేదనుకోండి మీకున్న రోగాలు, ఇమ్మీడియట్గా ఎలా ప్రేయర్ చేయాలి అంటే, నా రోగం ఈ రాత్రి తగ్గలేదు అంటే రేపు పొద్దున్న నుంచి మళ్ళీ నేను నువ్వు దేవుడు కావని ప్రకటిస్తాను, దేవుడు అసలు చూసుకుందాం నీ పేతాపం రివర్స్ లో తిరుగుతాను నేను అని చెప్పి ప్రేయర్ చేయండి. నీకు ఏసు కనపడాలంటే ఇప్పుడు ఏం చేసాడు అవన్నీ చేయాలి. గాలి తిరుగులు తిరగండి, అమ్మాయిలు గోకండి, సీట్ ప్యాక్లు ఆడండి, ఇవన్నీ గాలి పనులన్నీ చేసిన తర్వాత దర్శిస్తాడు మిమ్మల్ని. మళ్ళీ ఒకసారి కనపడి మాయమైపోతాడు. మళ్ళీ కనపడలేదు అనుకోండి, నువ్వు గనక రాకపోతే, నువ్వు ఇంటికి రాకపోతే చెప్తా నీ సంగతి, పెళ్ళాం మొగుడిని ఇంటికైతే రా అంటది కదా. రాలేదు అంటే నెక్స్ట్ నుంచి నేను మళ్ళీ వేరే పార్టీ జంప్ చేస్తానని చెప్పాలి, పార్టీ మార్చేస్తానని చెప్పాలి. అప్పుడు లైట్లు వేసి ట్యూబ్ లైట్ వేసి దిగేస్తాడు. మీ బతుకుల్లో నా చెప్పు. ఇక ఇది లుచ్చా సాక్ష్యం ప్రత్యేకంగా నేను విడమని చెప్పక్కలే, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ లుచ్చా సాక్ష్యాలతో బ్రతికేస్తున్న ఏకైక చిల్లర మతం ప్రపంచంలో ఈ మార్కెటింగ్ మతం. ఈ మార్కెటింగ్ మతం ఎంత ప్రమాదకరమో, ఈ క్రిమినల్స్ అందరూ ఎందుకు ఈ మార్కెటింగ్ మతంలో చేరుతున్నారో మీకు అర్థమైపోయి ఉంటుంది. మరొక లుచ్చా పోరంబోక్ సాక్ష్యంతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.